నమస్తే వెల్కమ్ టు టీవీ9 న్యూస్ నేను మీ మధు ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానున్న సంగతి అందరికీ తెలిసిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన ముగ్గురు నేతలు తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి కూడా అందరికీ తెలిసిందే దీంతో 3 రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది ఈ రోజు నోటిఫికేషన్ సైతం విడుదల కానున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే అసెంబ్లీలో కూటమి ప్రభుత్వానికి పూర్తి బలం ఉండడంతో 3 రాజ్యసభ స్థానాలు కూటమి పార్టీలకే దక్కనున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే అయితే తొలుత ఈ 3 స్థానాలను టీడీపీ జనసేన బీజేపీ 3 పార్టీలు ఒక్కో స్థానం పంచుకుంటాయని ప్రచారం కూడా జరిగింది జనసేన నుంచి నాగబాబుకు పదవి ఖాయమంటూ సోషల్ మీడియా కోడై కూడా కూసింది అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో టికెట్ సైతం త్యాగం చేశారు నాగబాబు ఈ క్రమంలో నాగబాబు రాజ్యసభకు వెళ్లడం ఖాయంగా అంతా భావించేశారు కానీ నోటిఫికేషన్ విడుదలయ్యే సమయానికి లెక్కలు మొత్తం మారిపోయాయి అంచనాలు కూడా తప్పాయి రాజ్యసభ రేసులో నాగబాబుకు ఈసారి చోటు లేదని తెలుస్తూనే ఉంది ఈసారి నాగబాబుకు ఛాన్స్ లేనట్టే జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి మెగా బ్రదర్ నాగబాబుకు కీలక పదవి లభించబోతుందనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి రాజ్యసభ సభ్యుడిగా నాగబాబును పెద్దల సభకు వెళ్తారనే ప్రచారం కూడా జోరుగా సాగింది గత అసెంబ్లీ ఎన్నికల్లో నాగబాబు అనకాపల్లి పార్లమెంటుకు పోటీ చేయాలని భావించారు అయితే కూటమిలో భాగంగా ఆ సీట్ను త్యాగం చేయాల్సి వచ్చింది నాగబాబు పొత్తు ధర్మాన్ని పాటించి సీటును త్యాగం చేసిన మెగా బ్రదర్ నాగబాబుకు రాజ్యసభ పదవిని కట్టబెట్టి గౌరవించాలని కూటమి పార్టీలు నిర్ణయించినట్టు ప్రచారము జరిగింది ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి సోషల్ మీడియా వేదికగా జన సైనికులైతే ఏకంగా శుభాకాంక్షలతో వెలువెత్తారు కానీ అలాంటి పరిస్థితులు లేవని ఇప్పుడు తెలుస్తుంది ఈసారి రాజ్యసభ స్థానాలను 3లో 2 టీడీపీ 1 స్థానం బీజేపీ తీసుకుంటున్నట్టు ఇక్కడ స్పష్టమవుతుందని చెప్పొచ్చు అనకాపల్లి సీట్ను త్యాగం చేసిన నాగబాబు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు ఈసారి ఈ ఎన్నికల్లో అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను కూడా నాగబాబు అప్పటికే చేసుకున్నారు నామినేషన్ వేసేందుకు అంతా రెడీ అవుతున్న తరుణంలో పొత్తులో భాగంగా అనకాపల్లి పార్లమెంట్ సీట్ను నాగబాబు వదులుకోవాల్సి వచ్చింది ఆ సీట్ను సీఎం రమేష్కు బీజేపీ హైకమాండ్ కేటాయించింది ఈ క్రమంలో అనకాపల్లి లోక్సభ స్థానం త్యాగం చేసిన నాగబాబుపై అటు 3 పార్టీలలోనూ సానుభూతి ఉందని తెలుస్తోంది ఈ క్రమంలోనే నాగబాబుకు న్యాయం చేయాలంటే టీటీడీ చైర్మన్ పదవి అయితేనే బాగుంటుందని తెలుస్తుంది ఈ క్రమంలో నాగబాబుకు ఈ పదవి వర్తిస్తుందనే ప్రచారము జరుగుతుంది 2 స్థానాలు మళ్లీ వారికే వైసీపీ నుంచి రాజ్యసభ స్థానాలకు రాజీనామా చేసిన 3 నేతలలో ఆర్ కృష్ణయ్య బీద మస్తాన్ రావు మోపిదేవి వెంకటరమణలు ఉన్నారు ఈ 3 కూడా బీసీ నేతలే ఈ క్రమంలో 3 స్థానాలను తిరిగి బీసీలకే కట్టబెట్టాలనే యోచనలో కూటమి పార్టీలు ఉన్నట్టు తెలుస్తోంది ఇతర సామాజిక వర్గాలకు కట్టబెడితే తీవ్ర విమర్శలు వెలువెత్తే అవకాశం ఉందని కూటమి పార్టీలు భావిస్తున్నట్టు తెలుస్తుంది తప్పనిసరి పరిస్థితుల్లో ఎదురైతే ఒక స్థానాన్ని ఇతరులకు కేటాయించే అవకాశం లేకపోలేదు అని తెలుస్తుంది ఈ క్రమంలోనే 2 స్థానాలు ఆల్రెడీ బీసీలకు రిజర్వ్డ్ అయినట్లు కూడా తెలుస్తుంది రాజ్యసభ స్థానానికి రాజీనామా చేసిన బీద మస్తాన్ రావుకు గతంలో ఇచ్చిన హామీ మేరకు తిరిగి నామినేట్ చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది ఇకపోతే ఆర్ కృష్ణయ్యను కూడా తిరిగి నామినేట్ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది రాబోయే రోజుల్లో ఆర్ కృష్ణయ్య బీజేపీలో చేరే అవకాశాలున్నాయని కూడా తెలుస్తుంది ఒకవైపు ఒకవేళ బీజేపీలో చేరితే ఏపీ నుంచి రాజ్యసభకు మళ్లీ పంపే అవకాశం ఉన్నట్టు ప్రచారాలు కూడా జరుగుతున్నాయి మరి 3వ స్థానం కోసం భారీ క్యూ ఇకపోతే 3వ రాజ్యసభ స్థానానికి భారీగా పోటీలు ఉన్నట్టు తెలుస్తోంది ఈ 3వ స్థానం టీడీపీకే కావడంతో ఆశావహుల సంఖ్య చాలానే ఉంది కంబంపాటి రామ్మోహన్ రావు భాష్యం రామకృష్ణ గల్లా జయదేవ్ వల్ల రామయ్య సానా సతీష్ పేర్లు పరిశోధనలో ఉన్నట్లు తెలుస్తోంది ఈ జాబితాలో నాగబాబు పేరు లేకపోవడంతో ఈసారి ఆయనకు కష్టమేనని కూడా ఇక్కడ తెలుస్తోంది అయితే కాకినాడ జిల్లా నుంచి సానా సతీష్కు అవకాశం ఖాయంగా కూడా ఇక్కడ మనం నిర్ణయించుకోవచ్చు